ఒక్కరు ఇద్దరు కాదు, వరుసగా లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ రోగమో అర్థం కాదు. ఒకవేళ వ్యాధి అయితే విరుగుడు ఉందో లేదో అస్సలు తెలీదు. కానీ వారానికొక్కరు చొప్పున పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. మే ఢక్ ఢక్ పై సాక్షి స్పెషల్ ఎడిషన్. క్షణం క్షణం భయం భయం, ఏం జరుగుతుందోనన్న టెన్షన్. నెక్స్ట్ టార్గెట్ ఎవరో, ఏ కుర్రాడు ఎప్పుడు చావుకు దగ్గరవుతాడో అంతా అయోమయం. పెళ్ళై ఏడాది కాకముందే కన్నుమూత, కుర్రాళ్లకు పట్టుకున్న చావు భయం, అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్న గ్రామస్తులు. తెలంగాణలోని ఓ ప్రశాంతమైన పల్లె, పేరు సర్ధన. మెదక్ మండలంలో పాడి పశువులతో అలరారుతున్న కుగ్రామం. పొలం పనులు చేసుకుంటూ ఆ వచ్చే డబ్బుతో సంతోషంగా గడిపేవారు. కాని ఇప్పుడు ఎవ్వరిని చూసినా కళ్లల్లో భయమే. ఏ ఇంటి బిడ్డ ఎప్పుడు చచ్చిపోతాడోనని బెంగ. చేతికి అందివచ్చిన కొడుకులు కళ్ల ముందే కాటికి పోతుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప మరేం చెయ్యలేకపోతున్నారు. ఒక్కరా ఇద్దరా, వరుసపెట్టి ఒక్కొక్కరు మృత్యువాత పడుతున్నారు. ఏమవుతుందో ఎందుకలా జరుగుతుందో మాత్రం తెలియదు. కానీ చలాకీగా తిరగాల్సిన కుర్రాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ ఫోటో సివ్వాయిల అశోక్ది. ఏడాది క్రితమే పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య సరిత గర్భవతి. 2 ఎకరాల వ్యవసాయం భూమిలో పంటలు పండిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతలో సడన్ గా అతడికి కడుపు నొప్పి వచ్చింది. ఆహారం జీర్ణం కాలేదేమోనని పొలం నుంచి ఇంటికొచ్చేశాడు. కాని ఎంతకీ తగ్గకపోవడంతో గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి మాత్రలు తీసుకుని వేసుకున్నాడు. అయినా నయం కాకపోవడంతో వెంటనే అశోక్ను మెదక్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్ని టెస్టులు చేసిన డాక్టర్ అశోక్ కడుపు నొప్పిని భరించలేకపోవడంతో హైదరాబాద్కు రెఫర్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చెక్ చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదు సరికదా, మరింత పాడయింది. 2 రోజుల చికిత్స తరువాత డాక్టర్లు అతడు చనిపోయాడని తేల్చేశారు. కాని కారణాలేంటో తెలియవన్నారు. అంతే, అతడి కుటుంబం గుండె ఆగిపోయింది. ముఖ్యంగా నెలలు నిండిన అతడి భార్య పరిస్థితి వర్ణనాతీతం. మేకెంచి సూరారం పోయినా, సూరారంకించి గాంధీకి పోయినా. గాంధీకి పోయేసరికి 1:30 అవుతుంది, చనిపోయాడు. ఆడికి వెళ్ళినాక అటాక అది గుండెపోటు అని చెప్పి పంపించారు. చనిపోయినాక ఎవరిదాకా ఏది చెప్పలేరు, దొరకలేదు మాకు అన్నారు. సాప్స్ రోగమే దొరకలేదు అమ్మని చెప్పారు ఏది అడిగినా కానీ. అందుకు పోయేదాకా మాట్లాడిండు, గాంధీకి పోయేదాకా కూడా మాట్లాడిండు దమ్ము తీసుకుంటా. ఏమన్నా డాక్టర్ వచ్చాడు అక్కడికి వచ్చి గాంధీకి వెళ్ళి అడిగిండు, అయినా నీకు ఏమవుతుంది బాబు, ఎట్లయితుంది, చేతులు నొస్తుందా, మరి ఇట్లా కాలు చేతులు మోస్తున్నాయా, కాళ్ళు నొస్తున్నాయి అన్నగా నాకు ఏది అవుతుంది అని అన్నాడు. దమ్మే ఒకటి తీసిండు. అశోక్ ఎందుకు చనిపోయాడు? ఏదైనా అంతుపట్టని వ్యాధ లేక మరేదైనా కారణమా? ఈ ఆలోచనల్లో గ్రామస్తులు ఉండగానే మరో యువకుడు కన్నుమూశాడు. సరిత కంటతడి ఆరనేలేదు. భర్త చనిపోయిన బాధ నుంచి ఆమె కోలుకోనే లేదు. ఆమెను ఓవైపు ఓదారుస్తూనే ఉన్నా మరోవైపు గ్రామస్తుల్లోనూ తీరని బాధ. ఈలోగా వారం గడిచింది. ఇంతలో ఊళ్ళో మరో కుర్రాడు చనిపోయాడు. అశోక్ చనిపోయిన 7 రోజులకు యేసుకు కడుపు నొప్పి మొదలైంది. డాక్టర్లు రకరకాల టెస్టులు చేశారు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సుమారు 2 లక్షల ఖర్చయింది. కానీ యేసు కుటుంబానికి దక్కలేదు. స్థానిక వైద్యుడు గాని, హైదరాబాద్ డాక్టర్లు గాని యేసుకు ఏమైందో చెప్పలేకపోయారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఉన్న వ్యక్తి చనిపోవడంతో అతడి కుటుంబం కోలుకోలేకపోతోంది. నెత్తిన వస్తుంది, జ్వరం వచ్చిందంటే మీదకు పోయినాం. మీదకు పోతే హాస్పిటల్కి రాస్తే తెల్లారి అటే పోయినాం. ఇక అంతే.
ఒకటే రోజులు ఆడికి హాస్పిటల్కి పోయినాక ఉబ్బినాయి. ఇక ఇక్కడికి మంచిగా ఆడే టికెట్ తీసుకోండు బస్కు మాకు ముగ్గురికి. ఆడే టికెట్ తీసుకోండు, ఆడే కట్టిండు. ఆడికి పోయినాక తెల్లారి నుంచి కాలు ఉబ్బినాయి. ఇక నడవరాలు మొగురాలు కాలు ఉబ్బినాయి, చేయిలు ఇంత దొడ్డు. ఇక చూస్తే పిచ్చోళ్ళం అయిపోయినాం అని చూస్తే కల ఆయాసం దమ్ము. మీ అన్న బతకడం చాలా కష్టం. అంటే ఎందుకు సార్ అంటే కిడ్నీలు అండ్ ఇది గుండె కూడా పాడైపోయిందంటే కిడ్నీలు కూడా. అలా ఎందుకు అయితే సార్ ఇందాక బాగున్నదన్నారంటే ఏమో ఇక్కడ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే ఇవ్వాలి. వెంటిలేషన్ పెట్టాక ఒక గంట సేపు బతికాడు సార్. అంతే. ఇక గంట సేపు అయిన తర్వాత 10:30కి చనిపోయాడు. ఎందుకే చావులు? కుర్రాళ్లే ఎందుకు టార్గెట్? మెదక్ జిల్లాలో ఏం జరుగుతోంది? మరి ఎవరూ తెలుసుకునేందుకు ప్రయత్నించలేదా? మెదక్లోని సర్ధన ప్రస్తుతం సతమతమవుతోంది. మిస్టరీని ఛేదించే పనిలో పడింది. ఈ వరుస చావులకు మరీ ముఖ్యంగా యువకులే చనిపోవడానికి కళ్ళు కారణమని అనుమానిస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది ఉదయాన్నే కళ్ళు తాగుతారని, వారికి రాత్రివేళ కడుపు నొప్పి వస్తోందని అనుకుంటున్నారు. కళ్ళులోనే ఏదో సమస్య ఉండొచ్చని సందేహిస్తున్నారు. ప్రాబ్లం అంటే ఉబ్బుతురు చాలా మంది. అంటే ఇప్పుడు కాలనీ ఇప్పుడు తప్పుతురు అంటే ఉబ్బిండు. ఆయన హార్ట్ లివర్ ప్రాబ్లం అని చెప్పి హైదరాబాద్ కూడా తీసుకెళ్తే ఏమి లేదని చెప్పి మొత్తం మళ్ళీ ఊపి ఉబ్బిండు మొత్తం. అశోక్ అంటే శివేల సిద్ధయ్య కొడుకు, అతను కూడా అశోక్ పాపం చిన్న ఏజ్, ఒక పాప. ఆయన మళ్ళీ మొత్తం నిండే ఉబ్బేసిండు. కాలు చేతులు ఉబ్బినాయి, మెదక్ లివర్ పట్టలేదని చెప్పి హైదరాబాద్ పోయారు, ఖతం అయిపోయింది మధ్యలో. అయితే ఆయన డైలీ పొద్దుగాల ఉదయం పూట కళ్ళు తాగుతాడు. ఆ కళ్ళుతో మొయ్యని పట్టాడు. మళ్ళీ ఊళ్ళో కూడా పురం గోపాల్ అంటే ఆయన ఉన్నాడు. ఆయన అదే సేమ్ కేసు. ఇప్పుడు అదే ఉబ్బుడు. వాళ్ళు ప్రొద్దున పుట్టిన కళ్ళు తాగుతారు. ఆ కళ్ళుతోనే మాకు అన్నీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఒకసారి తాగేసరికి నేను ఒక్క రోజు ఆదివారం వచ్చిన ఒక సీసా తాగితే పని 3 గంటల కూడా భూమికి వెళ్ళిస్తలేం. మళ్ళీ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నడవరాకపోవడం. మాకు 100% అయితే మాకు కళ్ళుతోనే ఫార్మతోనే వస్తుందని నాకు అనుమానం వస్తుంది. మూఢనమ్మకాలు అయితే ఏం లేదు. ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్ కింద వస్తుందా అది ఏందో మీరు ఒకటి పై అధికారులు వచ్చి దాన్ని చర్చించి ఇచ్చేస్తేనే మాకు కొద్దిగా న్యాయం కలుగుతుంది. చాలా భయాందోళన ఉంటున్నాం. ఈ చావులకు కళ్ళు కారణమైతే వెంటనే అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సర్చన గ్రామంలో ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా అక్కడికి వెళ్ళలేదు. వారానికో యువకుడు చనిపోతున్నా ఎందుకు ఏమిటి అని కనీసం ఆరా తీయలేదు. దీంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. వెంటాడుతున్న ఈ చావుల భయం నుంచి బయటపడేయండి అంటున్నారు సర్ధన గ్రామస్తులు. కొందరు యువకులైతే ఎందుకైనా మంచిదని ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. ఇట్లా చాలా మంది 25 సంవత్సరాల పిల్లలు అంత చచ్చిపోతారు. తల్లిదండ్రులు భయపడతారు. మేము కూడా భయపడుతున్నాం సార్. మరి ఇది ఏమి అది ఇట్లా ఎందుకు వస్తుంది? మేము భయపడుతున్నాము. మా పిల్లలకు కూడా మా పిల్లలకు మేము భయపడుతున్నాం. మేము భయపడుతున్నాము. ఈ అధికారులు వచ్చి మాకు ఏం హెల్ప్ చేస్తారు? మరి ఏం చేస్తారు మాకు? ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా గ్రామానికి రాలేదని, పల్లె శోకసంద్రంలో ఉన్నా పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికీ కూడా స్థానిక నాయకులు కానీ, ఎటువంటి రాజకీయ నాయకులు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఈ వ్యాధి ఏంటిది, దేనివల్ల వస్తుంది అని ఇప్పటి వరకు నిర్ధారించిన దాఖలాలు లేవు. హెల్త్ క్యాంపులు కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదు. వాళ్ళకి హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఈ పద్మా దేవేందర్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గమైనటువంటి మెదక్ పరిసర గ్రామమైనటువంటి ఆ సర్ధనలో ఇటువంటి విచిత్రమైనటువంటి జబ్బును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోవడం, అక్కడి రాజకీయ నాయకులు కానీ వేరే వైద్యపరమైనటువంటి ఆఫీసర్లు కానీ దాన్ని చొరవ తీసుకోకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం ఇప్పటికైనా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ మిస్టరీని ఛేదించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 10-12 మంది చనిపోయినప్పటికీ ప్రభుత్వం దాని మీద మరి విచారణ జరపకపోవడం, అక్కడ ఉన్నటువంటి మరి ఆ వింత వ్యాధికి కారణాలేంటి, ఆ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామంలో ప్రతి పౌరుడికి రక్త పరీక్షల నమూనా తీసుకొని పరీక్షలు చేసి మరి ఆ వింత వ్యాధికి కారణాలను కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ వరుస మరణాలపై డాక్టర్లు ఏమంటున్నారు? ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా, ఎన్ని పరీక్షలు చేసినా ఫలితం ఎందుకు ఉండట్లేదు? 100 ఏళ్ల జీవితం 40 కూడా దాటకు ముందే ఎందుకు ముగుస్తోంది? కడుపు నొప్పి కాటికి పంపుతోంది. యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
యువకులను పట్టి పీడిస్తున్నది ఏదైనా వింత వ్యాధ? ఉదయాన్నే తాగుతున్న కళ్ళు ప్రభావమా? దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? క్షుణ్ణంగా దాన్ని పరీక్షలు చేస్తే మళ్ళీ దానికి ఏమైనా అభిప్రాయం ఇస్తే కార్డియాలజిస్ట్ బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. దీన్ని కూడా గవర్నమెంట్ కూడా కొంచెం కాషన్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ ఉంటే చేయాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నిజంగా వ్యాధి అయితే గ్రామంలో ఎలా వ్యాపిస్తోంది? దీనికి కారణాలేంటి? అసలు చికిత్స ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వెంటనే ప్రభుత్వం ఓ మెడికల్ టీంను గ్రామానికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పరిస్థితి మరింత చేజారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదిలి మెదక్ జిల్లా సర్తనలో పరిస్థితిని పరిశీలించాలి. మరో ప్రాణం పోకముందే వీలైనంత త్వరగా తగు చర్యలు చేపట్టాలి. ఇది మేఢక్ టక్ పై సాక్షి స్పెషల్ రిపోర్ట్.